మెనీ హ్యావ్ బిన్ ఆస్కింగ్, కొంతమంది శపిస్తున్నారు నా పైన, ఆ శాపాలు నా పైన పనిచేస్తాయా? నేను పరిశుద్ధనేం కాదు, తప్పు చేసిన వాడినే, మరి ఆ శాపాలు నా పైన పనిచేస్తాయా? నేను తప్పును చేసిన దాని గురించే వాళ్ళు శపిస్తున్నారు, నేనేదో పరిశుద్ధుణ్ణి కాబట్టి ఆయన శపిస్తున్నానని చెప్పట్లేదు, తప్పు చేశాను కానీ వాడు శపిస్తున్నారు, పని చేస్తాయా అవి నా పైన అని కొంతమంది అడిగారు. అండ్ దెర్ ఆర్ సమ్ ఆఫ్ యూ హు ఆర్ వెరీ వరీడ్ ఆల్సో, బికాజ్ మీ జనరేషన్ పైన ఉన్న శాపాలు మీ పైన వస్తాయా? మీ తల్లి తాగుబోతైతే నువ్వు కూడా రేపు మీ పిల్లల్ని కొట్టే ఛాన్సెస్ ఉంది, నువ్వు కూడా అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయా? సైకలాజికలీ ఇట్ ఇస్ ట్రూ, ఒకవేళ మీరు అలా ఉంటే అదే నేచర్ మీరు కూడా క్యారీ ఆన్ చేస్తారు. బట్ స్పిరిచువల్లీ వాట్ ఈస్ ది ఆన్సర్ అనేది మనం ఈరోజు చూడబోతున్నాము. కొన్నిసార్లు జెలస్ ఫ్రెండ్, అసూయతో, దిష్టితో కళ్ళు చూసి ఆ రోజు మీకు కడుపు నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు కడుపు నొప్పి రావడం, అప్పుడు మీ ఇంటికి వచ్చి రాగానే దిష్టి తీయడం. ఎంతమంది చేస్తున్నారండి? నిజంగా చేతులెత్తండి. దిష్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆనెస్ట్. ఎవరు చూడద్దు ఇప్పుడు ఏదో పెద్ద మీరు చేయనట్టు. కాళ్ళ కింద నల్ల ఇది బొట్టు పెట్టుకోవడము, చిన్న పుట్టిన బేబీస్ అయితే వద్దలు రాస్తారు, నల్లగా పుట్టదని ప్రార్థన చేస్తారు, నల్ల బొట్లు పెడతారు. రైట్, మెడలో నల్ల తాడు, కాళ్ళకి నల్ల తాడు, రైట్, చెంపకి ఇక్కడ ఎక్కడ దొరుకుతా అక్కడ అసలు కడుపు. కొన్నిసార్లు పుట్టిన బేబీస్ ప్రార్థన చేయమని అంటే ఆల్ ఐ సీ ఇస్ ద బ్లాక్ డాట్స్. బ్లాక్ డాట్, అంత భయం, అంత భయం. ఒకవేళ క్రైస్తవులుగా మీరు ఇప్పటికీ కూడా దిష్టి తీయించుకున్నట్లయితే, దిష్టి తీసుకుంటున్నారు, తీస్తున్నారు, తీయించమని ప్రోత్సహిస్తున్నారు, మీ కోడళ్ళకి కాళ్ళకి బొట్లు పెడుతున్నారు, నీ ముని మనోళ్ళకి చెంపలకి నల్ల బొట్లు పెడుతున్నారు అంటే ఈ క్షణమే దేవుడి చేత మీరు ప్రేరేపింపబడినట్లయితే కిచెన్కి వెళ్ళి సిజర్ తీసుకొని వచ్చి కట్ చేసి పడేసేయండి. బికాజ్ మీరు నిజమైన దేవుని నమ్ముతున్నారు, సాతాని శక్తులను నమ్ముతున్నారు. ఒకేసారి రెండు పడవల పైన ప్రయాణిస్తున్నారు. అండ్ ఐ వాంట్ గో లోతుగా ఈరోజు నేను వెళ్ళబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అ లిటిల్ బిట్ మోర్. బికాజ్ మీరు శాపాలు రావద్దని ప్రార్థన చేస్తున్నారు, శాపాలనే ఇంట్లో పెట్టుకొని నమ్ముతున్నారు. There's only one power that you should believe. That's the name of the Lord Jesus Christ. Hallelujah. యేసయ్య నామానికి తప్ప మరి ఏ నామానికి మీరు విలువిచ్చేనా? మీరు మీ పైన అనుకోనే శాపాలు తెచ్చుకుంటున్నారు, కావాలనే తెచ్చుకుంటున్నారు. తెలిసి తెలియకుండా కాదు, కావాలని తెచ్చుకుంటున్నారు. పక్కన వారు పాటిస్తున్నారు, వారు పాటించకపోతే వాడి కడుపుల నొప్పి వస్తున్నాయి, మాకు కూడా కడుపుల నొప్పులు వస్తున్నాయి. బైబిల్ ఒక మాట ఉంటుంది, నమ్మిన వారికి విశ్వాసం కలుగుతుందని. am I right? సో మీరు నమ్ముతున్నారు కాబట్టి అవి మీ పైన పని చేస్తున్నాయి. ఐఎమ్ ద బిగ్ టెస్టిమనీ ఆఫ్ దట్ అండి. చిన్నప్పుడు నాకు అన్య కుటుంబంలో నుంచి పెరిగాను కాబట్టి ఖచ్చితంగా మా ఇంట్లో ఉండే రిచువల్ అది. కాళ్ళ కింద నల్లది పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత దిష్టి తీయాలి. దిష్టి తీయకపోతే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది, విపరీతమైన కడుపు నొప్పి. గంటల తరబడి కడుపు నొప్పితో నేను ఏడ్చేదాన్ని. ఏదో ఎక్కడైనా చక్కగా రెడీ అయితే చాలా మంచి బట్టలు నేను కొనుక్కొని రెడీ అయ్యి బయటికి వెళ్తున్నా అంటే చాలా మమ్మీ రాగానే ఫస్ట్ థింగ్స్ యూ డూ ఇస్ దిష్టి తీసి అదేదో మిరపకాయలు అవి ఇవి అన్నీ తీసి ఇలా అని తూ అని చేసి టాయిలెట్లో పడి ఫ్లష్ చేసేసేది. సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ 1 hour మై కడుపు నొప్పి వుడ్ గో అవే. సో అలా ఓకే, కడుపు నొప్పి పోయింది కదా అని ఇంకా రిచువల్గా అది ఫాలో అయిపోయింది. ఆఫ్ కోర్స్ అన్యురాలుగా చేశాను, అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ దట్. అన్యురాలుగా నేను చేశాను, క్రైస్తవురాలుగా కాదు. కానీ క్రైస్తవులుగా అయిన వారు కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైతే నేను అలా చేయటం మొదలు పెట్టానో ఒకరోజు నేను రక్షణ పొందాను. అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఐ రిసీవ్డ్ సాల్వేషన్. ఆ సమయంలో ఒక సంఘంలో దేవుడు నన్ను ఆరాధికురాలుగా నిలబెట్టడం జరిగింది. ఆరాధిస్తున్నాను. అలాగే అప్పుడు కూడా ఇంటికి వచ్చి తెలియకుండా, ఐ డోంట్ నో కాబట్టి ఇంటికి వచ్చేది మమ్మీ దిష్టి తీసేది, పడేసేది, కడుపు నొప్పి పోయేది. ఒక్కరోజు నేను వాక్యం చదువుతున్నాను. And when I was reading the word of God, my eyes were opened. And దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది, the blood of Jesus is above all the powers. యేసు రక్తము అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి, గొప్ప నామము. యేసు నామముకు మించి
మించిన నామము లేదని, యేసు రక్తానికి మించిన రక్తము మనకి లేదని, విమోచించడానికి యేసు రక్తము తప్ప మరి ఏ శక్తియు కూడా పని చేయదని నేను వాక్యంలో చదివినప్పుడు ఒక్క నిమిషము నేను ప్రశ్నించడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచి నాకున్న గొప్ప గిఫ్ట్ ఏంటంటే నేను లాజికల్గా క్వశ్చన్ చేస్తాను. ఆ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నాము, వై ఆర్ వి డూయింగ్ ఇట్, దానికి సమాధానం లేకపోతే నేను చెయ్యను. సో వెన్ ఐ రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ దేర్ ఇస్ నో పవర్ అబౌవ్ ద పవర్ ఆఫ్ జీసస్, దేవుని రక్తానికి మించిన రక్తము లేదని, దేవుని శక్తికి మించిన శక్తి లేదని ఎప్పుడైతే నేను గ్రహించి ఉన్నానో, ఒకరోజు నేను దేవుడి ఎదుట అడిగాను, దేవా నన్ను క్షమించు, నీ నామమును ఎరిగిన తర్వాత నేను దూషించాను, నీ శక్తి కన్నా సాతాను శక్తికి ఎక్కువ నేను విలువిచ్చాను, లోకంలో ఉన్న ఆచారాలకి నేను విలువిచ్చాను అయ్యా, లోకంలో ఉన్న మిరపకాయలకు ఎక్కువ విలువిచ్చాను, నిమ్మకాయలకు ఎక్కువ విలువిచ్చాను, లోకంలో ఉన్న వాటికి నేను ఎక్కువ విలువిచ్చాను అయ్యా, నన్ను క్షమించు. బైబిల్ సేస్ ఈజ్ ఎ జెలస్ గాడ్. దేవా నువ్వు జెలస్ గాడ్ అయ్యా, నీ బిడ్డగా నేను ఉండి అయ్యా నిన్ను ఆరాధిస్తూ నేను లోకానుసారమైన వాటితో నేను నివసిస్తున్నానా, వాటిలో నేను మునిగి తేలుతున్నానా, నన్ను క్షమించయ్యా. కానీ దేవా ఈ రోజు నేను ఆరాధించబోతున్నాను, ఏ దిష్టి లేకుండా మొట్టమొదటిసారిగా ఆ రోజు నేను తీర్మానం తీసుకొని సంఘానికి కాళ్ళకి ఏం పెట్టుకోలేదు, ఏది డిస్ట్రిక్ట్ సంబంధించింది ఏది కూడా పెట్టుకోకుండా ఆ సంఘానికి వెళ్ళిపోయాను. చక్కగా రెడీ అయిపోయి ఆరాధించాను, ఇంటికి వచ్చాను, ధైర్యంగా పడుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపు నొప్పి అంటే ఏంటో నాకు తెలియదండి. కమ్ ఆన్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ జీసస్. కడుపు నొప్పి అంటే ఏంటో నాకు తెలీదు. యేసే రక్తాన్ని నమ్మాను కాబట్టి ఆయన శక్తులు నా పైన పనిచేయటము ఆగిపోయాయి. సాతానుకు శక్తి లేదని నేను చెప్పను, ఆ శక్తులు నీ పైన పని చెయ్యదు అని నీకు చెప్తున్నాను. సాతాను శక్తులు కానీ, దుష్ట కార్యాలు కానీ, చెడు కనులు కానీ, నీ శత్రువులు నీ పైన పనికిన మాటలు కానీ పని చేయవు యేసే రక్తమును బట్టి అని చెప్తున్నాను.